మైనా స్టోరీస్. ఒక ఊరిలో భూపతి అనే జమీందారు ఉన్నాడు. అతనికి కొన్ని వందల ఎకరాల సాగు భూమి ఉంది. ఆ ఊరిలోని పేద రైతులు అతని దగ్గర భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవారు. ఎంత సంపద ఉన్నా భూపతి చాలా పిసినారి. కొన్ని సంవత్సరాల నుండి భూపతి దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాడు రమణ. రమణ కష్టజీవి మరియు తెలివైనవాడు. అందువలన ఎన్నాళ్ళని ఒకరి కింద జీతానికి బ్రతకాలి అని ఆలోచించాడు. నేను కూడా నా సొంత కాళ్ళ మీద నిలబడాలి, కష్టపడి వ్యవసాయం చేసి 4 రాళ్ళు సంపాదించుకోవాలి అని అనుకున్నాడు రమణ. కానీ అతని దగ్గర వ్యవసాయం చేయటానికి భూమి లేదు. కనీసం పెట్టుబడికి కావలసిన సొమ్ము కూడా లేదు. అయినా సరే భూపతి దగ్గరకు వెళ్ళి తన మనసులోని ఆలోచన చెప్పాడు రమణ. అప్పుడు భూపతి, మంచి ఆలోచనే రమణ, కానీ నువ్వు కౌలు డబ్బులు ఎలా కడతావు? ఓ పని చేద్దాం, కౌలు కింద నా పంటలో వాటా ఇవ్వు. పండిన పంటలో పై భాగం నాది, కింది భాగం నీది. నీకు సమ్మతం అయితే చెరువు దగ్గర ఉన్న 4 ఎకరాలు సాగు చేసుకో అని అన్నాడు. సరేనయ్యా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రమణ. కానీ రమణ ఆలోచనలో పడ్డాడు. పైన పండే పంట మొత్తం అయ్యగారికి ఇచ్చేస్తే భూమిలో ఉండే వేళ్ళని నేనేం చేసుకోను? కష్టం నాకు, ఫలితం భూపతికి. ఇది చాలా అన్యాయం. పేదల రక్తాన్ని జలగలా పీడిస్తున్న భూపతికి బుద్ధి చెప్పాలి అని అనుకున్నాడు రమణ. మరుసటి రోజు నుండి వ్యవసాయం ప్రారంభించాడు రమణ. పొలం దున్ని, విత్తనాలు నాటి, నీరు పెట్టి పంటను జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. పంట బాగా పండింది. పంట చేతికి వచ్చే సమయానికి భూపతి వచ్చాడు. ఏ రమణ, నా వాటా ఏది అని అడిగాడు. అప్పుడు రమణ, అయ్యా, నేను వేరుశనగ పంట పండించాను. మన ఒప్పందం ప్రకారం పై భాగం మీది, కింది భాగం నాది. కనుక భూమిలో ఉన్న వేరుశనగలు నావి, పైన కనిపిస్తున్న గడ్డి మొత్తం మీదే. 2 రోజుల్లో మీ వాటా మీ ఇంటికి చేరుస్తానయ్యా అని అన్నాడు. భూపతి కంగు తిన్నాడు. ఎక్కడికి పోతాడు వీడు? భూమి కోసం మళ్ళీ నా దగ్గరకు రావాల్సిందేగా, అప్పుడు చెప్తాను వీడి పని అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత భూపతి వాటా కింద వచ్చిన గడ్డిని అప్పగించాడు రమణ. అయ్యా, మీ దయ వల్ల వేరుశనగలు అమ్మి కొంత డబ్బు సంపాదించాను. రాబోయే సంవత్సరానికి కౌలు డబ్బులు తీసుకోండి అని డబ్బు ఇవ్వబోయాడు రమణ. భూపతి బాగా ఆలోచించి, నాకు డబ్బులు వద్దులే కానీ ఈసారి పంటలో క్రింది భాగం నాది, పై భాగం నీది అని చెప్పి పంపాడు. ఈసారి రమణ వరి పంట వేశాడు. పంట చేతికి వచ్చిన తర్వాత పై భాగమైన వరి కంకులు రమణ తీసుకొని మిగిలిన ఎండుగడ్డిని భూపతికి ఇచ్చాడు. భూపతికి చాలా కోపం వచ్చింది. ఈసారి ఎలాగైనా వీడిని ఓడించి తీరాలి అని అనుకున్నాడు. భూమి కౌలు కావాలంటే ఈసారి పంటలో పై భాగం, కింద భాగం 2 నాకే ఇవ్వాలి అని షరతు పెట్టాడు భూపతి. రమణ తెలివిగా మొక్కజొన్న పంట వేసి మధ్యలో వచ్చే మొక్కజొన్న కండెలను అతను తీసుకొని భూపతి వాటా అయిన చొప్పగడ్డిని భూపతికి అందజేశాడు. అలా ఆ రైతు తెలివిగా భూపతికి బుద్ధి చెప్పాడు. మైనా స్టోరీస్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.